నమస్తే. బతుకే ఓ కళకు స్వాగతం. 2017లో హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అది ఉత్సవ సందర్భం. ఆ సందర్భంగా ఆ సభల్లో జరిగిన ఒక కవి సమ్మేళనంలో నేను ధాన్య మానవునికి అనే ఒక కవితను చదివాను. ధాన్య మానవుడు అంటే రైతు. ఆ రైతు భాష మనకు తెలుసా? రైతు భాష మనకు అర్థమవుతున్నదా? మనం పట్టించుకుంటున్నామా అనే విషయాన్ని కూడా ఈ కవితలో నేను చెప్పడం జరిగింది. ఆ కవితని ఇప్పుడు వినిపిస్తాను. ధాన్య మానవునికి. అతనికి అందరూ తెలియకపోవచ్చు, కానీ అన్నం తెలిసిన ప్రతివాడికి అతను తెలుసు ఆకలి తెలిసినట్లే. మన స్వాగత వాక్యాల్లాంటి పొందికైన భాష అతనికి తెలియకపోవచ్చు, కానీ నేల సారతలం మీది నాగలిపాలితో చక్కని చాళ్ల వాక్యాలు చేసే ఉడుపు తెలుసు. మన కళాత్మక వాక్యాలు గాల్లోంచి నేల్లోకి వాలి మట్టి దయతో లేచి సౌరభాల్ని వెదజల్లుతాయో లేదో కానీ అతని వాక్యాల గర్భాల నుంచి మాత్రం పత్ర పుష్పాలు, ఫల సంపదలు ఉద్భవిస్తాయి. మన ఉత్సవ సందర్భాల్లో మెరిసే అమోఘ ప్రశంసా వాక్యాల్లాంటి లయాత్మక భాష అతనికి తెలియకపోవచ్చు, కానీ అతనికి పైర్ల గుసగుసలు, గాలుల పోకడలు, గగనాల గర్జనలు, పంట కాల్వల జలలయలు, ధాన్యం గలగలలు తెలుసు. అతనికి పైర్ల గుసగుసలు, గాలుల పోకడలు, గగనాల గర్జనలు, పంట కాల్వల జలలయలు, ధాన్యం గలగలలు తెలుసు. మనం పండిపోయిన భాషా ప్రావీణ్యంతో నిన్న మొన్నటి మాటల్ని మర్లేసి మహాలౌక్య కళతో కొత్త మాటల్ని చెప్పగలం. మన చాతుర్యానికి మనమే తెగ మురిసిపోతూ. కానీ ధాన్యం గింజలాంటి నిఖార్సైన బతుకు మాట కోసం అతను కాళ్ల కింద నేలనైనా అవలీలగా వదులుకోగలడు. ధాన్యం గింజలాంటి నిఖార్సైన బతుకు మాట కోసం అతను కాళ్ల కింద నేలనైనా అవలీలగా వదులుకోగలడు. మనం మనుషులతో మాట్లాడగలం జాగ్రత్తలతో. మహా అయితే ఇంకా పెంపుడు బుజ్జి కుక్క పిల్లతోనో చిలుకతోనో కాసిన్ని పలుకులు చిలకగలం. అతను భూమితోనూ మాట్లాడగలడు. అతనికి తెలిసినంతగా భూమి గురించి ఎవరికి తెలుసు? లిపిని దాటిన భాష భూమిలో అనంతంగా అల్లుకుని ఉందని అతనికి తెలుసు. లిపిని దాటిన భాష భూమిలో అనంతంగా అల్లుకొని ఉందని అతనికి తెలుసు. మనం భాషల శైలీ భేదాల రహస్యాల మీద, తర్జువాల మీద తెగ తర్జన భర్జనలు పడతాం. కానీ ధాన్యం తడిసిన నాడు అతని కళ్ళల్లో ఉబికే దుఃఖ భాషను పట్టుకున్నామా? గిట్టుబాటు కరువైనప్పుడు చెదిరిపోయి పంటనతడు తగలబెట్టుకున్నప్పుడు లేచిన ఎర్రని మంట భాషను పట్టుకున్నామా? సాగుతో ఆసరా దక్కక అవమానాలతో చితికి అతను బతుకు గుడారం నుంచే నిష్క్రమించినప్పుడు పొలాలు ప్రకటించే ఆగ్రహ సంతాప భాషను పట్టుకున్నామా? భాష లేకుండా బతుకు లేదు సరే, భాష లేకుండా బతుకు లేదు సరే, కానీ అతను లేకుండా మనకు బతుకుందా? అతను లేకుండా మనకు బతుకుందా? పొలాల్ని చేలను వదిలేసి మనం చాలా దూరం వచ్చాం. చాలా కాలం కరిగింది కూడా. ఇప్పుడు అతడు మనకు గుర్తుకొస్తున్నాడా? ఇవాళ ఏ మాటల మాంత్రికునికో కాదు, సమస్త ప్రాణసారాన్ని చేతుల్లోకి తీసుకొని ముందుగా అతనికి దండం పెడతాం. సమస్త ప్రాణసారాన్ని చేతుల్లోకి తీసుకొని ముందుగా అతనికి దండం పెడతాను భూమి భాష తెలిసిన ఆ ధాన్య మానవునికి.
భూమి భాష తెలిసిన ఆ ధాన్య మానవునికి. నమస్తే.